ఆర్థిక మోసగాళ్ల బారిన పడి క్రెడిట్ కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంటున్న వినియోగదారులకు భారత రిజర్వ్ బ్యాంకు గొప్ప ఊరటనిచ్చింది. మోసాలపై ఫిర్యాదు చేసిన 5 రోజుల్లో సదరు మొత్తాన్ని బ్యాంకులో ఖాతాదారుడికి తిరిగి జమ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సవరించిన నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. డిజిటల్ లావాదేవీలో ఖాతాదారుల బాధ్యతను పరిమితం చేస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంకు సవరించిన నిబంధనల్ని విడుదల చేసింది. క్రెడిట్ కార్డు, డిజిటల్ లావాదేవీల్లో జరిగే మోసాలకు సంబంధించి ఖాతాదారులపై ఎటువంటి బాధ్యత పడని సందర్భాలపై ఆర్బీఐ స్పష్టతనిచ్చింది. బ్యాంకు లోపాలు, నిర్లక్ష్యం కారణంగా మోసం జరిగితే ఖాతాదారుడు ఫిర్యాదు చేసినా చేయకపోయినా సరే లావాదేవీని రద్దు చేసి పూర్తి సొమ్మును బ్యాంకే వెనక్కివ్వాలని ఆర్బీఐ తేల్చి చెప్పింది. బ్యాంకు లేదా ఖాతాదారుడి తప్పు లేకుండా ఏదైనా థర్డ్ పార్టీ హ్యాకింగ్ వల్ల మోసం జరిగితే ఆ లావాదేవీ జరిగిన 5 క్యాలెండర్ రోజుల్లోపు ఖాతాదారుడు బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే వారిపై ఎలాంటి బాధ్యత ఉండదు. 5 రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే బ్యాంకు పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. ఖాతాదారుడు మోసం జరిగిందని ఫిర్యాదు చేసిన తర్వాత మళ్లీ ఆ ఖాతా నుంచి ఎలాంటి అనధికారిక లావాదేవీలు జరిగినా బ్యాంకులే ఆ నష్టాన్ని భరించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. బ్యాంకులు మోసపూరిత లావాదేవీ సొమ్మును వెనక్కిచ్చేటప్పుడు అది ఏ రోజైతే జరిగిందో అదే తేదీతో జమ చేయాలని పేర్కొంది. దీనివల్ల ఖాతాదారుడు ఎటువంటి వడ్డీ నష్టాన్ని లేదా అదనపు వడ్డీ ఛార్జీల భారాన్ని గానీ భరించాల్సిన అవసరం ఉండదని వివరించింది. మొదటిసారి డిజిటల్ మోసాల బారిన పడే బాధితుడు 50,000 లోపు నష్టానికి గురై ఫిర్యాదు చేస్తే అందులో 85% లేదా గరిష్టంగా 25,000 పరిహారంగా అందుకోవచ్చని తెలిపింది. ఈ సదుపాయం ఒక వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే వర్తిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. 29,412 కంటే తక్కువ విలువ కలిగిన దేశీయ మోసాల ఫిర్యాదుల్లో 85% పరిహారం చెల్లించాల్సొస్తే ఆ మొత్తంలో 65% ఆర్బీఐ భరిస్తుంది. మిగిలిన మొత్తంలో 10% ఖాతాదారుడి బ్యాంకు, ఇంకో 10% బెనిఫిషియరీ అంటే మోసం డబ్బులు జమైన బ్యాంకు భరిస్తాయి. వినియోగదారులే నిర్లక్ష్యంతో ఓటీపీ లేదా పాస్వర్డ్ షేర్ చేసి నష్టపోతే అందుకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంకు తేల్చి చెప్పింది. సవరించిన ఈ ఆదేశాల్ని దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు తప్పనిసరిగా అమలు చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. బ్యాంకులు తమ ఖాతాదారులు చేసే ప్రతి 500 రూపాయలు అంతకు మించిన ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి తప్పనిసరిగా తక్షణ ఎస్ఎంఎస్ అలర్టును పంపాలని ఆర్బీఐ పేర్కొంది. 500 లోపు లావాదేవీలకు సందేశాలు పంపడంపై బ్యాంకులు తమ అంతర్గత పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చని వెల్లడించింది. కానీ వీటి కోసం ఖాతాదారుల నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకూడదని తెలిపింది.